ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్లో ఉన్న పరిస్థితులు ఎలా మారబోతున్నాయో, ఎవరు దేవునిలో ఆనందిస్తారో యెషయా ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనుష్యులు ఆనందంగా ఉండడం అనేది దేవుని చిత్తం. అయితే ఆ ఆనందం అనేది దేవుని బట్టి కలగాలి. విశ్వాసులు ఆనందించడం తమ పరిస్థితులను బట్టి, తమ విజయాలను బట్టి, తమ ఆస్తిపాస్తులను బట్టి కాదు, కానీ ప్రభువులోనే ఆనందించాలి. మనం దీనత్వం లేదా వినయవంతులుగా ఉంటే ఇది మనకు దొరుకుతుంది. దేవుని ఆనందం ఉన్నవాడు అది లేనివాడి కంటే దేవుని కోసం బలంగా ఉంటాడు. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆయన ఇచ్చిన రక్షణానుభవం, ఆయన సన్నిధి, ఇవి మన పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని ఆనందంగా ఉంచగలుగుతాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అని. ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అని. సహోదరి సహోదరులారా, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు దీనులకు కలుగు సంతోషము అధికమగునని, మనుష్యులలో బీదలు నీ యందు ఆనందించేదరని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తూ మా సహనమును సకల జనులకు తెలియబడనిస్తూ దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములు నీకు తెలియజేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరికొకరము సహించుచు, మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ
సాత్వికముతోనూ నడుచుకొనుటకు కృపచూపమని, సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.